తీసుకునేవారు అన్నమాట. అట్లా వాళ్ళిద్దరికి పరిచయం అయిపోయారు. పరిచయం అయిన తర్వాత పత్రి గారు మా ఇంటికి వచ్చి మా ఇంటితో డిస్కషన్ చేసేవాళ్ళు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ ఇక మనం ఒక పిరమిడ్ సొసైటీ ఏర్పడితే బాగుంటుంది అని దాన్ని డ్రాయింగ్ వేసి, మా వారు డ్రాయింగ్ వేసి ఈ విధంగా కట్టిస్తే బాగుంటుందని చెప్పారు. తర్వాత కొంతమంది గ్రూప్గా చేరి ప్రతిరోజు మెడిటేషన్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పేవారు అన్నమాట. తర్వాత కొన్నాళ్లకు బివి రెడ్డి గారు పరిచయం అయ్యారు. ఆయన ఈ కల్లూరులో రఘునాథ్ థియేటర్ దగ్గర కొంచెం స్థలం ఇచ్చారన్నమాట ఈ పిరమిడ్ కట్టించడానికి. అప్పుడు పిరమిడ్ కట్టడానికి అక్కడ మేమందరం కలిసి అక్కడ మెడిటేషన్ చేశాము. ఆ విధంగా మొదలైన ఈ మెడిటేషన్ సెంటరు ఎన్నో చాలా వరకు మన ఆంధ్రప్రదేశంలో చాలా చోట్ల కట్టించారన్నమాట. తర్వాత దాంట్లో ఏదో నేను ఒక చిన్న వ్యక్తిని, నాకు ఏమీ తెలియదు. నేను కూడా ఈ మెడిటేషన్ అంటే మొదట్లో నాకు కొంచెం కష్టంగా ఉండేది, కోపం వచ్చేది. కానీ మా ఆయన అన్నీ విశదీకరించినందువలన నేను అర్థం చేసుకొని ఈ మెడిటేషన్లో దిగాను. నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి అన్నమాట. ఓపెన్ ఐస్తోనే నేను చూడగల శక్తి ఉండేది నాకు. అది మా ఆయన కొన్నాళ్ళు చూసి, నీకు ఏదో జబ్బు ఉంది, సైకియాట్రిస్ట్కి చూపించాలా నిన్ను అని చెప్పేవాళ్ళు. కానీ పత్రి గారు పరిచయం అయిన తర్వాత లేదు, ఆమె చెప్పేది కరెక్టు అని చెప్పి కొన్ని పుస్తకాలు అవన్నీ చదవటం వల్ల మా ఆయన కూడా నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఇప్పటికీ భావిస్తున్నారు. ప్రతిరోజు మాకు వచ్చే ఎక్స్పీరియన్స్ అంతా కూడాను మేము డిస్కస్ చేసుకునేవాళ్ళము. పత్రి గారు కూడా మాకు చాలా సాయం చేశారు. మా ఇంటి మిద్దె మీద అందరూ గ్యాదర్ అయ్యి అన్ని విషయాలు వీరు పత్రి గారు మా వారు చెప్పేవారు. అందరూ విని వాళ్ళు చెప్పినట్లు మెడిటేషన్ చేసేవాళ్ళు అన్నమాట. నేను ఎవరిని పూజ చేయనండి, కానీ నాకు భక్తి ఎక్కువ. అవధూతలు అంటే నేను వాళ్ళని పోయి చూడాలని, నాకేమి వరాలు కోరాలని ఏమీ లేదు, వాళ్ళని దర్శనం చేసుకుంటే చాలని చెప్పి నేను అనుకునేదాన్ని. ఒకసారి పత్రి గారు వాళ్ళతో కూడా నేను ఇక్కడ మంత్రాలయం వెళ్ళాను. అక్కడ రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి ఏదో మెడిటేషన్ చేశారు. తర్వాత ఆయన కొన్నాళ్లకు మా అమ్మాయి పెళ్ళి సెటిల్ అయితే మాకు డబ్బు లేదు. ఎట్లా అవుతుంది, ఇంత తొందరలో సెటిల్ అయిపోయిందే, ఏ విధంగా అవుతుంది అని మేము ఆలోచన చేస్తుంటే ఆ రాఘవేంద్ర స్వామి వచ్చి ఒక తెల్లటి పదార్థాన్ని నా చేతిలో వేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన అంటే కొంచెం అభిమానము. ఆ రోజు నుంచి మాకు కావలసిన డబ్బు మేము అడగకుండానే మీ అమ్మాయి పెళ్ళి అంట కదా, మరి మేము ఇస్తాం సార్ అని చెప్పి అందరూ ఇచ్చారనుకోండి, మళ్ళీ తీర్చేసామనుకోండి. తర్వాత ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. మాస్టర్ శ్రీ సుభాష్ పత్రి గారితో మా మొట్టమొదటి పరిచయం ఏంటంటే, ఒక ఇంటికి సమీపంలో శ్రీ ఎన్జి షౌరి గారని రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారి వారి ఇంట్లో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు శ్రీ బాల్వన్ గారు, రామాంజలి గారు, షౌరి గారు వారి తరఫున ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి పరిచయం కాబోతున్నారన్న విషయాన్ని వారు చెప్పి నన్ను షౌరి గారి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు వారు ఆధ్యాత్మికాన్ని గురించి వివరిస్తూ ధ్యానము అనేటటువంటి యొక్క విషయాన్ని చర్చనీయాంశంగా ప్రారంభం చేయడం జరిగింది. అయితే
అప్పటికీ ధ్యానాన్ని గురించి అంత సబ్జెక్టుగా మాకు తెలియదు. వారి ద్వారా చాలా సులభమైనటువంటి ఒక పద్ధతిలో అనుభవాలను సంపాదించగలిగేటువంటి శక్తి ఆధ్యాత్మిక చింతనలో ఈ ధ్యానం ద్వారా జరుగుతుందని, శరీరానికి కావాల్సినటువంటి ఒక అతి అద్భుతమైనటువంటి ఒక శక్తి ధ్యానం ద్వారా జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ రోజు సుమారు 7 గంటల ప్రాంతంలో కేవలం సుఖాసనంపై కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అన్నటువంటి ఒక విషయాన్ని తెలుపుతూ మొదటి 10 నిమిషాలు వారు కూర్చోబెట్టడం జరిగింది. అయితే ఆ మొదటి 10 నిమిషాలలో జీవితంలో అనుభవించినటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఒక మార్పు నాలో జరగడం జరిగింది. చాలా వరకు నేను చూడనటువంటి యొక్క ప్రదేశాలు, చూడనటువంటి యొక్క మనుషులు, వారితో మాట్లాడము ఈ అనుభవపూర్వకంగా జరిగింది. ఆ 10 నిమిషాల్లో వారు మళ్ళీ మమ్మల్ని అడగడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు ఇది ఇంకా ఒక ప్రాక్టీస్ కింద జరిగి మేము సార్తో పాటు వెళ్ళడము, వారు మమ్మల్ని కూర్చోబెట్టడము, అనుభవాలు అడగడం జరిగింది. ఇది దినక్రమేణా ఈ విషయం ఎంతవరకు వచ్చిందంటే, పూర్వము ఋషులు, గురువులు, శిష్యులు అనేటటువంటి కథల పుస్తకాల్లో చదివినామే కానీ అనుభవపూర్వకంగా నేనైతే తెలుసుకోలేదు. గురువు ఇంట కానీ గురువు వెంట కానీ ఉండాలనేటటువంటి ఒక సామెత ప్రకారంగా వారు తన కార్యక్రమంలో ఆఫీస్ కార్యక్రమం పూర్తి చేసుకొని సాయంకాలానికి అంతా వచ్చి ఎవరైతే ఈ ధ్యాన కార్యక్రమంలో కూర్చోగలుగుతారు అనేటటువంటి వారిని, కూర్చోలేనటువంటి వాళ్ళని కూడా వారి యొక్క వెహికల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి భోజనం తయారు చేయించి భోజనం పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఈ ధ్యానాన్ని గురించి వారు కూర్చోబెట్టి మా యొక్క అనుభవాలంతా తెలుసుకోవడము. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే వారి శ్రీమతితో ఇంకొక రకమైనటువంటి ఒక అనుభవం మాకు జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఎనర్జీ, బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఎట్లా పాస్ చేస్తుంది అన్నటువంటి దానికి వారు మాకెంతో అనుభవపూర్వకంగా వారు మాకు ఎనర్జీ ఇవ్వడం జరిగింది. దాని నుంచి చిన్న చిన్నగా ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త బివి రెడ్డి గారు అనేటువంటి వారితో పరిచయమై సుభాష్ పత్రి గారు జరిగింది. అక్కడ అప్పుడు మొదలైన ధ్యాన వీచిక ప్రభంజనంలా రాష్ట్రం నలుమూలలకు వ్యాపించడమే కాక ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించింది. లో హైదరాబాదులో 2వ ధ్యాన బృందం మొగ్గతొడిగింది. 1990 డిసెంబర్లో ఈ ధ్యాన బృందాలను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో కర్నూలులో కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. మరుసటి సంవత్సరమే కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు.
ఆ మరుసటి సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు విస్తరించాయి. అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు, ప్రొద్దటూరు, ధర్మవరం ఇలా అసంఖ్యాకంగా మొదలైన కేంద్రాలు కర్ణాటకలోని బెంగుళూరు, ఇవన్నీ ధ్యాన సాధకులకు వరప్రసాదంగా పరిణమించాయి. 1999లో సింగపూర్లో, హాంకాంగ్లలో మొట్టమొదటి ధ్యాన శిబిరాలు నిర్వహించి శ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన విద్యను విశ్వవ్యాప్తం చేశారు. 2001లో మొదటిసారి, 2002లో రెండవసారి ఆయన మానస సరోవర యాత్ర చేశారు. 2004 నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలకు ఆయన బోధించిన ఆనాపానసతి ధ్యాన కేంద్రాలు వెలిశాయి. ఆ సంవత్సరమే ఆయన 2 నెలల పాటు కేవలం భోగభూమి అయిన అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆనాపానసతి ధ్యాన శిక్షణ శిబిరాలను నిర్వహించారు. అక్కడి వారికి ధ్యానానుభవాలను రుచి చూపించారు. 2005లో శ్రీలంకలో 40 మంది పిరమిడ్ మాస్టర్స్తో 7 రోజుల పాటు ధ్యాన శిబిరాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియాలతో పాటుగా భూటాన్లలోని థింపు, బీహార్లోని ముంగేర్, డార్జిలింగ్, సిక్కింలోని గ్యాంగ్టక్లలో ధ్యాన శిబిరాలను నిర్వహించారు. ఇలా ధ్యాన విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మానవ జీవన పరమార్థాన్ని అవగతం చేస్తున్న సద్గురువు శ్రీ సుభాష్ పత్రిజీకి ఆయన మార్గంలో పయనిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి తిరుపతి దివ్యక్షేత్రంలో బ్రహ్మర్షి పట్టంతో సత్కరించుకున్నారు. ఇవన్నీ ఆయన ధ్యాన మార్గానికి నిర్మించిన సోపానాలు కాగా, ఆయన ప్రవచించిన ధ్యాన మార్గం ఏమిటి? మనకి సకల భోగములు కావాలి, సకల రోగముల నుంచి మనం దూరం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. దానికి మార్గము మన శ్వాస మీద మన ధ్యాస. అదే ఆనాపానసతి. తనను తాను తెలుసుకున్న బుద్ధ భగవానుడు ప్రవచించిన సరళ ధ్యాన పద్ధతిని ఆయన పునరుద్ధరించారు. కేవలం శ్వాస మీది ధ్యాసతో మహత్తర జ్ఞానాన్ని, బుద్ధత్వాన్ని సాధించడం ఈ ధ్యాన పద్ధతిలోని విశేషం. మరే ఇతర చింతనలు లేకుండా ధ్యాన సమయంలో మన శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, మిగిలిన పని అంతా ఆ ధ్యాసయే చూసుకుంటుంది. బ్రహ్మర్షి పత్రిజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ధ్యాన విధానానికి పిరమిడ్ను జోడించారు. పిరమిడ్ అలౌకిక, లౌకిక ప్రపంచాలకు మధ్య వారధవుతుంది. విశ్వ చైతన్య శక్తిని తన అగ్రంతో అందుకొని తన ఆవరణంలో ధ్యానం చేసే సాధకులకు అందరికీ అందిస్తుంది ఈ పిరమిడ్. సాధారణంగా చేసే ధ్యానం కన్నా పిరమిడ్లో చేసే ధ్యానం 3 రెట్లు శక్తివంతమైనది. అందుకే ధ్యానంలో సత్వర ఫలితాలను సాధించడానికి బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన సాధనకు పిరమిడ్ను జోడించి చేసిన వినూత్న ప్రప్రథమ ప్రయత్నం సత్ఫలితాలను అందించింది. అంతేకాదు, ధ్యానానికి సుమధుర సంగీతాన్ని అనుసంధించి ఆయన చేసిన ప్రయోగం కూడా ధ్యానంలో సద్యో ఫలితాలను అందించింది.